హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మోడల్ ఏ బ్లౌజు ఏ మోడల్ అయినప్పటికీ కూడా ఆది బ్లౌజ్ని పెట్టి ఎలా మనం ఫిట్టింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. అలాగే ఖర్చులు కనిపించకుండా ఓవర్లాక్ మిషన్ లేకపోయినా సరే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న మెథడ్ కూడా చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ తక్కువైతే ఎలా అడ్జస్ట్ చేయాలో అవి కూడా ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆది బ్లౌజు నడుము కొలత ఎంత ఉందో హుక్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కలిపి కొలుచుకోవాలి. సరేనండి, నాకు 30 ఇంచీలు ఉంది, సరే 29.5 ఉంది ఎగ్జాక్ట్గా అయితే. సరేనా, అంతే. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయాలి. ఈ 29.5ని ఇలా సగం చేయాలి. సగం చేస్తే పావు తక్కువ 13 ఇంచు అంటే 29.5 ఇంచీలకి సగం చేస్తే పావు తక్కువ 14 ఇంచీలు అన్నది వచ్చింది. సరేనండి, ఆ తర్వాత పావు తక్కువ 14 ఇంచీలు ఇంచీ టేప్తో ఇలా సగం చేస్తే 7.3కి వచ్చి హాఫ్ అంటే సగంలో సగం అన్నది వచ్చింది, 4వ వంతు అంటాం. సరేనా, 29.5ని సగం చేస్తే పావు తక్కువ 15, పావు తక్కువ 15 సగం చేస్తే 7 పావురాగా ఒక గీత అనమాట. సరేనా, 7 తర్వాత 3 గీతలు వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో సగభాగం పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కటింగ్. ఈ ప్రిన్స్ కట్ అనేటప్పటికి ఫ్రంట్ పార్ట్ ఓపెనే కాబట్టి బ్యాక్ పార్ట్లోని నడుములో సగభాగం ఒక చివరి నుంచి కొలిచి ఎంతవరకు వచ్చిందో ఇది చూడండి. పావు తక్కువ 15 ఇంచులు ఇక్కడికి వచ్చింది. మిగిలింది ఎంత ఉన్నదన్నది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే నాకు 4 ఇంచులు ఉంది. దాన్ని సగం చేస్తే 2 ఇంచులు. మీకు ఎంతైతే మిగులుతుందో దాన్ని సగం సగం చేయండి. ఒక సగం ఇటువైపు పెట్టాలి, ఒక సగం అటువైపు నుంచి పెట్టాలి. అప్పుడు మీరు అనుకున్న నడుములో సగభాగం ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది అనమాట. సరేనా, అటు 2 ఇటు 2 పెట్టాను. ఇప్పుడు ఈ 7 ఇంచుల 3 పాయింట్స్ అన్నవి 7, 3 అన్నది ఇక్కడ పెట్టుకోవాలి. హుక్కుల వైపు అలాగే ఐ వైపు ఐ బెల్ట్ని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము కొలత అన్నది ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మనం మార్కింగ్ చేసేసుకున్నాం. ఖర్చులు ఎంత పెట్టినప్పటికీ నడుము కొలత కొలుచుకునే మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్లౌజ్ కటింగ్ చేసేట ఖర్చులు ఎంత పెట్టారు? నేను 2 ఇంచులు పెట్టా. ఈ అంచు దగ్గర నుంచి లోపలికి చంక దగ్గర 2 ఇంచులకు మార్కింగ్ చేయాలి. దాని తర్వాత మీరు ఖర్చులు ఎంత పెడితే అంతే మార్క్ చేయాలి. ఆ తర్వాత హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్లోకి ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ 2 అంచులు కలిసి పట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి మామూలుగా ఆది బ్లౌజ్ ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు లూజు ఇంచీ టేప్తోనే కొలిచి పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా బ్లౌజ్ని ఇక్కడ పెట్టానా సరే మళ్ళీ ఇంకొకసారి కొలుచుకోవాలి. చూడండి, ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా పట్టుకుని ఫోల్డింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి. కొంతమందికి ఒక హ్యాండ్ లావుగా ఒక హ్యాండ్ సన్నంగా ఉంటుంది. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు మార్కింగ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి, రైట్ హ్యాండ్ సైడ్ మార్కింగ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ పెట్టాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక మార్కింగ్కి కలపాలి. ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న నడుము మార్కింగ్కి కలపాలి. ఆల్రెడీ నాకు మార్కింగ్ చేసినప్పుడు ఉన్న లైనే ఉంది కాబట్టి నేనేమీ మార్క్ చేయట్లేదు. ఇక్కడ చూసారు, హుక్కుల వైపు నాకు ఖర్చు తగ్గింది. ఎంత? నాకు కనీసం 6 ఇంచ్ అన్నా సరే ఇంకా ఉంటే బాగుంటుంది. మరీ 1.5 ఇంచే మనకి మిగిలిందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ వైపు 6 ఇంచు మనం ఖర్చు పెంచుకుని బ్యాక్ సైడ్ 6 ఇంచు తగ్గించుకోవాలి. అప్పుడు ఈక్వల్గా అవుతుంది అనమాట. ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ అన్నది మనం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు హుక్కుల దగ్గర మనకి ఖర్చు తగ్గితే కనుక ఈ బ్యాక్ సైడ్ 6 ఇంచు మనం అనుకున్న దానికన్నా పెంచేమో, అక్కడేమో లోపలికి తగ్గించాము. అప్పుడు 6 ఇంచ్ అన్నది మీకు ఈక్వల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలిపి మీరు ఫిట్టింగ్ అన్నది చేయాలి. ఈ 2 మార్కింగ్లు కలిపి ఒక పిన్ పెట్టేయండి నడుము దగ్గర. ఆ తర్వాత చంక భాగం దగ్గర 2 కుట్లు కలిపి కరెక్ట్గానే ఒకదాని మీదకి ఒకటి చంక కుట్లు 2 ఉన్నాయో లేవో చూసుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. ఈ పిన్ను మామూలుగా కుట్టేసుకుంటాము అంటే అవసరం లేదు. లైన్ కలిపి పట్టుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ అంచులు కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర అంచులు 2 ఇలా కలిపి ఇక్కడ కూడా ఒక పిన్ అన్నది ఇలా సెక్యూర్ చేసేయండి. ఇక్కడ మనకి ఒరిజినల్ ఫిట్టింగ్ అన్నది మన సైజు ఎంత అయితే అంత మనం ఫిట్టింగ్ అన్నది మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిందంతా కూడా మనకి క్లాత్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్. ఇప్పుడు నాకు ప్రజెంట్ స్ట్రైట్గానే ఉంది, కానీ చిన్న ట్రిమ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చినా ఎగుడు దిగుడు ఉన్న సైడ్ వైపు మీరు కరెక్ట్గా 2 ఇంచుల వరకు చూసుకుని ఎంత కావాలో అంత చూసుకుని ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే ఆల్రెడీ స్ట్రైట్గానే ఉంది, కానీ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ వల్ల స్ట్రైట్ ఉంది. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నా సరే అది ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్ దగ్గర తీసినట్టుగానే ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా స్ట్రైట్ కట్ చేస్తాం. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసి ఇలా
రైట్ సైడ్ వైపుకి తిప్పుతాం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్గా కటింగ్ చేసాం, అంచులు రెండు కలిపే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు ఇబ్బంది ఉండదన్నమాట. అలాంటప్పుడు మాత్రమే ఇలా చూసుకుని మాత్రమే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదనుకుంటే చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడు ఒక పాదం ఖర్చు వెడల్పుని చంక కుట్లు రెండు కలిసి ఉండేటట్టుగా ఇలా పట్టుకొని ఇలా కింద వరకు ఒక పాదం ఖర్చు వెడల్పుని బయట వైపుకి కుట్టు వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ చేసేసాం రైట్ సైడ్ వైపు. సరేనా? దాని తర్వాత ఇలా మళ్ళీ రివర్స్లో వెనక్కి తిప్పేసి ఇప్పుడు కుట్టు మీదకి గోరుతోని కొద్దిగా ఇలా రాసి ఇలా అన్నామంటే, గోరుతో ఇలా అన్నామంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా మనకి ఇలా ఫినిషింగ్ బాగున్న తర్వాత ఈ కుట్టుని ఇలా వెనక్కి ఇలా తిప్పేసుకోండి. మళ్ళీ మామూలుగా యథావిధిగా మనం రాంగ్ సైడ్ వైపుకి వచ్చేసాం కదా. ఇప్పుడు లైన్ ఆల్రెడీ మనకి డ్రా చేస్తుంది, అయినా సరే 2 మార్కింగ్లో దగ్గరకు ఉన్నాయో చూసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ చంక కుట్లు 2 ఒక దగ్గర ఉన్నాయో చూసుకొని ఇక్కడ వరకు కుట్టాలి. ఆ తర్వాత ఇది చూడండి, ఇక్కడ మనం జరిపాం కదా మార్కింగ్ అన్నది, ఈ మార్కింగ్ దగ్గరికి లైన్ ఉండేటట్టు ముందు మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇలా లైన్ గీసేసుకుని 2 మార్కింగ్లు కలిసి ఉన్నాయో లేవో చూసుకుని అప్పుడు మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు చూసారు కదా, ఖర్చులు కూడా మీకు కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోయినాయి. తర్వాత ఒక్కొక్క పావించు పాదం ఖర్చు మార్జిన్తో ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే ఎప్పుడైనా బ్లౌజు టైట్ అయితే విప్పుకోవడానికి ఉంటుంది. 2 కుట్లు అన్నది వేసేసుకోవాలి. సరేనండి? ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇంకా ఇన్విజిబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ తక్కువలు నడుము దగ్గర తక్కువైనా ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. అన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సరేనండి? ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా నడుముకి ఎలాగా మార్కింగ్ చేసేసాము, ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఖర్చులు 2 ఇంచీలు కదా, బయట అంచు దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటూ లోపల వైపుకి 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నడుము మార్కింగ్కి ఇలా కలిపేయండి. సరేనా? ఇప్పుడు ఈ అంచులు 2 ఇలా పట్టుకొని ఇక్కడ పిన్ అన్నది ఇలా సెక్యూర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇలా మళ్ళీ మనం చంకకుట్లు 2 ఇలా కలిపి పట్టుకొని ఇక్కడ ఒక పిన్ అన్నది ఇక్కడ పెట్టేయాలి. 2 వైపులా కూడా సమానంగానే యాస్టీజ్గా ఇటువైపు ఎలా పెట్టామో సేమ్ అదే రకంగా ఇటువైపు కూడా పిన్నులు పెట్టేసుకుని కటింగ్ చేసేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇటువైపు అయితే ఖర్చులు ఐ బెల్ట్ వైపు కాబట్టి నాకు ఖర్చులు సరిపోయినాయి, ఇంకా అడ్జస్ట్మెంట్లు ఏమీ చేయలేదు. సరేనా? ఎలా ఉన్నదో అలాగే యాస్టీజ్గా ఇలా పెట్టి ఇలా పిన్ అన్నది ఇలా పెట్టేసా. ఇప్పుడు సైడ్ మీకు ఎక్కువ తక్కువ ఏదన్నా వచ్చి స్ట్రైట్గా లేకపోయినా ఎక్కడైనా ఖర్చు ఎక్కువగా ఉన్నా సరే ఇలా చక్కగా నీట్గా కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. నేనైతే లైట్గా ట్రిమ్ చేస్తున్నాను. ఒకసారి ట్రిమ్ చేస్తే మీకు ఫినిషింగ్ కూడా అంచులు బాగుంటాయి. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసుకుని రైట్ సైడ్ వైపుకి తిప్పి పాదం ఖర్చు వెడల్పిని 2 అంచులు కలుపుతూ స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. ఫిట్టింగ్ అయిన తర్వాత ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పితే మీకు చంకకొట్లు 2 కూడా ఎదురెదురుగా ఇలా ప్లస్ మార్క్ వచ్చినట్టుగా రావాలి. చూసారా? నీట్గా ఎదురెదురుగా వచ్చింది కదా. ఈ రకంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మోడల్ ఏదైనా సరే, మీరు కాలర్ బ్లౌజ్ కుడుతున్నారా లేదనుకుంటే ప్రిన్స్ కట్టా క్రాస్ కటింగ్ ఏదైనా ఇదే మెథడ్లోని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.